వరంగల్ కాంగ్రెస్ లో రాజకీయ రగడ నెలకొంది. కొండా మురళికి స్థానిక పార్టీ నేతలకు మధ్య వైరం కొనసాగుతుంది. కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు వివరణ ఇచ్చిన పొలిటికల్ హీట్ చల్లారటం లేదు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ భేటీ అనంతరం పార్టీ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కొండా మురళిపై ఘాటు విమర్శలు చేశారు. కొండా మురళి పిచ్చి మాటలు మానుకోవాలని హెచ్చరించారు. క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి కొండా తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. షోకాజ్ నోటీసులు ఇస్తే మళ్లీ వెళ్లి తనను ఎవరూ పిలవలేదని అంటున్నాడని చెప్పారు. కొండా కుటుంబానికి క్రమశిక్షణ సంఘంపై కూడా విశ్వాసం లేదన్నారు. పార్టీలు మారలేదని చెప్పుకుంటున్న కొండా కుటుంబం అన్ని పార్టీలు మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 38 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీని బతికించానని కొండా చెప్పారని, అసలు ఆయనకు రాజకీయ జన్మ ఇచ్చింది టీడీపీ పార్టీ అని చెప్పారు సారయ్య. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చరిత్ర కొండా మురళి కుటుంబానిదని విమర్శించారు. కులాన్ని అడ్డం పెట్టుకొని కొండా మురళి రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. అన్ని పార్టీలను ఆయన తిడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి కొండా మారుతాడన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కేసీఆర్ కొండాకు టికెట్ ఇవ్వలేదని అన్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన నేతలపై కొండా ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆ నేతలంతా హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులు జిల్లా నాయకులు ఇచ్చిన వినతి పైన వివరణ ఇవ్వమని కోరడానికి వారికి షోకాస్ నోటు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రెస్ మీడియాకి వచ్చి నన్ను ఎవ్వరు విలువలేదు, నేనే గాంధీ భవన్కి వచ్చాను, నేనే గాంధీ భవన్కి వచ్చి వివరణ ఇస్తున్నానని చెప్పాడు. అంటే క్రమశిక్షణ పార్టీ అంటే దానిపైన కూడా అవిశ్వాసం లేని వ్యక్తిత్వం. అంతేకాదు ఈనాడు కొండమురళి పార్టీలు మారి అంటే అందరినీ, కానీ ఈ జిల్లాలో అన్ని పార్టీలు మారి ఏకైక వ్యక్తికి కొండా దంపతులు చెప్పగలరు. యంక స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పూర్ణ